హలో ఆల్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వాళ్ళు ఏపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కోసం అని చెప్పేసి ఒక అద్భుతమైన ఆఫర్ అనేది తీసుకొని రావడం జరిగింది. ఇప్పుడు మనకి ఎవరైతే గ్రూప్ 2 మెయిన్స్కి ప్రిపేర్ అవుతున్నారో సో అన్ని సబ్జెక్ట్స్ కలిపి ఒకేసారి మీకు ప్రిపేర్ అయ్యే విధంగా ఒక మంచి ఆఫర్ అనమాట. ఈ కోర్సులో మీకు ఇండియన్ ఎకానమీ, పాలిటీ, ఎస్ఎన్టీ, ఏపీ ఎకానమీ, ఏపీ హిస్టరీ అన్నీ కూడాను రీసెంట్ చేంజ్డ్ సిలబస్ ప్యాటర్న్లోనే కొత్త సిలబస్ని కవర్ చేస్తూ ఈ క్లాసెస్ అనేవి ఉంటాయి. అయితే ఇదంతా కూడా కేవలం మీకు జస్ట్ 5,000 రూపీస్కే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. దట్ టు విత్ లైఫ్ టైం వ్యాలిడిటీ అనమాట. దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. అలానే ఏపీఎస్సి గ్రూప్ 1 కూడాను మెయిన్స్ క్లాసెస్ అనేవి జరుగుతున్నాయి అనమాట. సేమ్ అలానే మీకు గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కూడాను ఎలాంటి రివైజ్డ్ సిలబస్, ఏ విధంగా అయితే మనకి క్వశ్చన్స్ అడుగుతారు, ఏ విధంగా మనకి రాస్తే మనకు బెటర్ ఉంటుంది అనే లైన్స్లోనే మీకు ప్రిపరేషన్ అనేది ఉంటుందన్నమాట. అయితే ఈ క్లాసెస్ అనేవి మీకు డైరెక్ట్గా యూపీఎస్సీ ఫ్యాకల్టీ చేత టీచ్ చేయబడుతుంది అనమాట, యాజ్ పర్ లేటెస్ట్ సిలబస్ అండ్ ప్యాటర్న్. అయితే కేవలం వచ్చేసరికి 10,000 రూపాయల వరకు మాత్రమే. అండ్ ఈ వెలిడిటీ వచ్చేసరికి టిల్ ది ఎగ్జామ్, మీకు ఎగ్జామ్ క్లియర్ అయినంత వరకు కూడా ఈ క్లాసెస్ యాక్సెసిబిలిటీ అనేది మీకు ఉంటుంది. అండ్ దీని రిలేటెడ్ మీకు ఏమైనా ఎంక్వైరీస్ కానీ ఉన్నట్లయితే యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకొని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఓకేనా? సో ఎస్, వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. అండ్ ఈరోజు 16th April 2024. అండ్ ఈరోజు ద హిందూ అనాలిసిస్ అనేది కవర్ చేస్తుంది శాంతి మ్యామ్. ఓకే, ఫస్ట్ ఆర్టికల్ చూద్దాం. ఈరోజు నేను ఢిల్లీ ఎడిషన్లో ఫస్ట్ పేజ్ నుండి ఫస్ట్ ఆర్టికల్ అనేది చూస్ చేసుకోవడం జరిగింది. ఇండియన్ ఒఫీషియల్స్ కెన్ సూన్ మీట్ డిటైన్డ్ క్రూ ఇరాన్. సో యాక్చువల్లీ ఈ ఆర్టికల్ ఏ కాంటెక్స్లోని ఎవరైతే కంటిన్యూస్ ద హిందూ అనాలిసిస్ అనేది మీరు ఫాలో అవుతున్నారో ఈ ఆర్టికల్ దేని గురించి ఏంటి అనేది మీకు అర్థమైపోతుంది. సో దీని తాలూకా బ్యాక్గ్రౌండ్ ఎట్సెట్రా అదంతా కూడాను నేను నిన్న ద హిందూ అనాలిసిస్లో కవర్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? సో రీసెంట్లీ ఇజ్రాయెల్ తాలూకా షిప్ ఏదైతే యూఏ నుండి ఇండియాకి ఏదైతే ఎక్స్పోర్ట్ అవుతూ వస్తుందో దాన్ని ఎవరు ఇరాన్ వాళ్ళు క్యాప్చర్ చేయడం అనేది జరిగింది. ఆ క్యాప్చర్లోని యాక్చువల్లీ ఆల్మోస్ట్ 17 ఇండియన్స్ క్రూ కింద ఉన్నారనమాట. సో అందుకే ఇప్పుడు కంటిన్యూస్లీ ఇండియన్ మినిస్టర్స్ అండ్ ఎస్పెషల్లీ ఇండియన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అండ్ ఎస్ జయశంకర్ గారు కంటిన్యూస్గా ఇరాన్ తాలూకా మినిస్టర్స్ తోటి కంటిన్యూస్లీ టాకింగ్స్ తోటి ఉన్నారనమాట. ఎందుకోసం? సేఫ్గా ఇండియన్ క్రూ మెంబర్స్ని ఇక్కడికి తీసుకొని వచ్చేందుకు అనమాట. సో మన ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు చెప్పారు, ఫారెన్ అఫైర్స్ మినిస్టర్ ఇరాన్ అండ్ ఇజ్రాయెల్ టు డీఎస్కలేట్ టెన్షన్స్ యాజ్ న్యూఢిల్లీ టేక్స్ ఏ మోర్ న్యూట్రల్ పొజిషన్ ఆన్ ఇరానియన్ స్ట్రైక్స్. ఎందుకంటే ఇరాన్ చేసే స్ట్రైక్స్కి వాటికి న్యూట్రల్ పొజిషన్ అనేది ఇండియా తీసుకుంటుంది కాబట్టి. ఓకే, సో ఇరాన్ రీసెంట్లీ చెప్పడం జరిగింది ఇండియన్ ఒఫీషియల్స్ని ఈ 17 ఇండియన్ క్రూ మెంబర్స్ తోటి మాట్లాడేందుకు అండ్ డీటైన్ చేసేందుకు గాను రెడీగా ఉన్నారు. అండ్ వెరీ సూన్ అది జరుగుతుంది అని చెప్పేసి, ఎందుకంటే ఇజ్రాయెల్ లింక్డ్ షిప్ ఎంఎస్సి ఎరీస్ యాజ్ ద ఇష్యూ వాజ్ రైజ్డ్ బై ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు. ఓకేనా? This is a very crucial region for global economy. Almost 90 lakh Indian citizens are living in the Gulf region. సో అంటే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ గారు చెప్తున్నారనమాట, ఎ లార్జ్ పార్ట్ ఆఫ్ అవర్ షిప్పింగ్ పాసెస్ త్రూ దిస్ పార్ట్ అండ్ అవర్ ఆయిల్ కమ్స్ ఫ్రమ్ దిస్ పార్ట్ ఆఫ్ ద వరల్డ్. దిస్ ఈజ్ ఎనార్మస్లీ సెన్సిటివ్ రీజన్. అంటే ఏ రీజన్లో అయితే క్యాప్చర్ జరిగిందో స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ రీజన్ అదంతా కూడా నేను నిన్న మీకు మ్యాప్తో సహా చూపించడం అనేది జరిగింది. సో ఎవరైతే నిన్నటి ద హిందూ అనాలిసిస్ కానీ మిస్ అయి ఉంటే ఆ ఆర్టికల్ అనేది ఫస్ట్ చూడటానికి ట్రై చేయండి. ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ ఆర్టికల్ గురించి మీకు అర్థమవుతుంది. And we are very concerned when there is this kind of escalation in hostilities. So ఇక్కడ ఇండియన్ తాలూకా ఇంట్రెస్ట్ కానీ ఇండియన్స్ తాలూకా కన్సర్న్ కానీ ఈ స్ట్రైట్ ఆఫ్ హోర్మూజ్ రీజియన్లో కానీ గల్ఫ్ రీజియన్లో కానీ ఉన్నందుకు కారణంగాను సో ఇలాంటి టెన్షన్స్ ఒకవేళ ఇక్కడ ఉంటే మాత్రం డెఫినెట్లీ గ్లోబల్ పొజిషన్స్లోని అండ్ గ్లోబల్ లెవెల్లోనే కొన్ని టెన్షన్స్ అనేవి క్రియేట్ అవుతుంది. సో అందుకే
ఇక్కడ జరుగుతున్న టెన్షన్స్ అవి రెడ్యూస్ అవ్వడానికి ఇండియా విల్ ట్రై టు ఇట్స్ లెవెల్ అని చెప్పేసి అవర్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు మెన్షన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. సో దట్ ఈస్ వాట్ అబౌట్ దిస్ ఆర్టికల్. అండ్ మీకు బ్యాక్గ్రౌండ్ అనేది క్లియర్గా అర్థం కావాలంటే అగైన్ ఐఎమ్ టెలింగ్ యూ నిన్నటి ఆర్టికల్ రిఫర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా. అండ్ దెన్ రీడ్ దిస్ ఆర్టికల్. I shall be moving to the next article, that is India to get above normal monsoon rainfall IMD. సో ఇది మనకి జాగ్రఫీ పర్స్పెక్టివ్లో చాలా ఇంపార్టెంట్ అనమాట. సో ఇండియాలోని మోర్ దాన్ 60% పాపులేషన్ అగ్రికల్చర్ పైన డిపెండెంట్స్ అనమాట. అయితే ఇండియాలోని చాలా వరకు కూడాను లైక్ మోస్ట్లీ మాన్సూన్ బేస్డ్. ఓకే, మాన్సూన్ బేస్డ్ రాదర్ దాన్ అంటే ఇరిగేషన్స్ వాటన్నిటికంట మాన్సూన్ బేస్డ్ అనమాట. అయితే ఇంతకీ ఈ మాన్సూన్ అంటే ఏంటి? మాన్సూన్ మీన్స్ ఇట్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ లైక్ ఇండియాది మాన్సూన్ టైప్ క్లైమేట్ అని చెప్పేసి చెప్పొచ్చు. ఓకే, మాన్సూన్ టైప్ క్లైమేట్ అంటాం. బేసికల్లీ ఇది ట్రాపికల్ రీజియన్స్లోని ఇలాంటి టైప్ ఆఫ్ క్లైమేట్ అనేది ఉంటుందన్నమాట. ఎస్పెషల్లీ 20 degrees నార్త్ నుండి 20 degrees సౌత్ లాటిట్యూడ్స్ మిడిల్లోనమాట. అంటే ఇండియాలోకి వచ్చేసరికి మాన్సూన్ అనేది మనకి 2 categories అనేది ఉంది. ఒకటి నార్త్ ఈస్ట్ మాన్సూన్ అండ్ ఇంకొకటి సౌత్ ఈస్ట్ మాన్సూన్. ఓకే, సో బేసికలీ ఈ 2 categoriesలోని మనకి ఏంటి అంటే మాన్సూన్ అనేది ఇండియాలోని ఎక్కువగా వస్తుందన్నమాట. మనకున్న 4 seasonsలో కల్లా 2 seasons వచ్చేసరికి ఒకటి నార్త్ ఈస్ట్, ఇంకొకటి వచ్చేసరికి సౌత్ ఈస్ట్ మాన్సూన్ కింద మనకు ఉంటుందన్నమాట. ఓకేనా. సో అయితే ఈ మాన్సూన్ అనేది దేని మీద డిపెండ్ అయ్యి ఉంటుంది? బేసికలీ ఇండియాలోని అబవ్ నార్మల్ మాన్సూన్ రెయిన్ఫాల్ ఎట్సెట్రా అని చెప్పేసి మనకి దీని మీద కేటగరైజేషన్ అంటే ఏ విధంగా దీన్ని బేసిస్ చెప్తారు అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఈజ్ ఎల్ నినో అండ్ లా నినా ఫినామినన్ అనమాట. ఈ 2 ఫినామినన్నే ఎన్సో ఫినామినన్ కూడా అంటామన్నమాట. ఎల్ నినో సదరన్ ఆసిలేషన్ ఫెనామినన్ అని కూడా అంటాము. బేసికల్లీ ఎల్ నినో అంటే ఏంటి? ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ దిస్ పెసిఫిక్ రీజియన్ క్యారెక్టరిస్టిక్స్ బేసిస్ అనమాట. సో యూజువల్లీ పెరూ సైడ్ వెస్ట్లోని కోల్డ్ కరెంట్స్ అనేవి ఉంటాయి. ఆస్ట్రేలియాలోని వార్మ్ వాటర్ అనేది ఉంటుంది. సో యూజువల్లీ ఈ కరెంట్స్ అనేవి ఎలా వస్తాయి? ఇటు నుండి ఇటు వస్తాయి. దానివల్ల ఏంటి అంటే ఇక్కడికి ఇండియా మీదే ఇంపాక్ట్ అయ్యి నార్మల్ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. అలా కాకుండా ఎప్పుడైనా ఎల్ నినో కానీ వచ్చిందనుకోండి ఈ ఫినామినా రివర్స్ అయిపోతుంది. హీట్ వాటర్ అనేది పెరూ రీజియన్లోని, కోల్డ్ వాటర్ అనేది ఈస్ట్ ఆస్ట్రేలియాలోనే వస్తుంది. దాని ద్వారా ఏంటంటే ఈ ఇంపాక్ట్ వల్ల ఇండియా మీద మాన్సూన్ అనేది వీక్ అయిపోయే ప్రమాదం అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ పెసిఫిక్ రీజియన్లో జరిగే ఫినామినన్ మీద డిపెండ్ అయ్యి ఇండియాలోని రెయిన్ఫాల్ ప్యాటర్న్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఓకే, సో అందుకే ఈ ఫినామినన్ మీకు విత్ డయాగ్రామ్తో ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. సో చాలా వరకు కూడాను సెవరల్ స్టేట్స్ ఆర్ అండర్ హీట్ వేవ్స్. ఎందుకంటే ఇప్పుడు ఎండలు ఎలా ఉన్నాయి అనేది మీకు కూడా తెలుసు. దట్ ఈస్ కాల్డ్ యాజ్ హీట్ వేవ్స్. అండ్ ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ ఇట్ ఈస్ అన్ ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్. గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. సో అదేం చెప్పిందంటే ఈసారి ఈ ఇయర్ వచ్చేసరికి బౌంటిఫుల్ మాన్సూన్ అనేది ఉంటుంది. అంటే ఎక్కువగా వర్షాలు పడే స్కోప్ అనేది ఉంటుంది. అండ్ that the rainfall in June to September will be 6% more than the annual average of 87 centimeters during these months. Generally 87 centimeters అనేది ఉంటుంది. కాకపోతే ఈసారి మనకి ఏంటంటే ఆల్మోస్ట్ 6% మోర్ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఎల్ నినో ఏ వార్మింగ్ ఆఫ్ ద సెంట్రల్ పసిఫిక్ యూజువల్లీ లింక్ టు డిమినిష్ రెయిన్ఫాల్ ఇన్ ఇండియా. చెప్పాను కదా, ఎప్పుడైనా ఎల్ నినో ఫినామినన్ కానీ వచ్చిందంటే దానివల్ల ఇండియాలోని మాన్సూన్ అనేది వీక్ అవ్వడం వల్ల రెయిన్ఫాల్
రెయిన్ఫాల్ అనేది రెడ్యూస్ అయిపోతుంది. డెంటెడ్ ఇండియాస్ మాన్సూన్ బై 6% వరకు రెయిన్ఫాల్ అనేది రెడ్యూస్ అయిపోయింది. బట్ దిస్ ఇయర్ ద ఎల్నినో హ్యాస్ నాట్ ఎట్ ఫుల్లీ ఫేడెడ్. కానీ ఇయర్ ఎల్నినో అనేది పూర్తిగా అవ్వకపోవడం వల్ల బట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డూ సో బై జూన్ అండ్ ప్రోగ్రెస్ టు లానినా. సో అది లానినా ఫినామినా కింద మారిపోయి ఇండియాలోని బౌంటిఫుల్ మాన్సూన్ అనేది వచ్చే స్కోప్ ఉందని ఇండియన్ మెటరాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. ఏ కాన్వర్స్ కూలింగ్ ఎఫెక్ట్ అంటే జనరల్గా ఈ ఫినామినా వచ్చేసరికి మనం ఎల్నినో అంటాం, దీనికి రివర్స్ ఫినామినానే లానినా అనమాట. ఓకేనా. అండ్ ఐఎండి యూజెస్ మల్టిపుల్ అప్రోచెస్ టు ఫోర్కాస్ట్ ది మాన్సూన్. అయితే ఇది ఎలా చెప్తుంది, ఏ బేసిస్ పైన చెప్తుంది? వన్ మెథడ్ వచ్చేసరికి ఏంటంటే స్టాటిస్టికల్ అసోసియేషన్స్. ఆ పేరులోనే ఉంది స్టాటిస్టికల్ అసోసియేషన్స్ అంటే అర్థం ఏంటి? యూజింగ్ డేటా అనమాట. ఏ డేటా యూజ్ చేస్తారు? డేటా బేస్ ఆఫ్ ఓవర్ 150 years to correlate certain global meteorological parameters such as ocean temperatures, snow cover in Europe to the performance of the monsoon. అంటే లాస్ట్ 150 yearsలోని కూడాను అంటే లైక్ ఓషన్ టెంపరేచర్స్ గ్లోబల్ లెవెల్లో ఎలా ఉన్నాయి అండ్ యూరోప్లోని స్నో కవర్ అనేది ఎలా ఉంది, వాటి బేసిస్ని అంటే స్టాటిస్టిక్స్ అనేవి ఎస్టిమేషన్ చేసి ఒకవేళ ఇలాంటి టెంపరేచర్స్ ఎప్పుడైనా ఉంటే అలాంటప్పుడు ప్యాటర్న్ ఎలా ఉండేది అనేది అబ్జర్వ్ చేసి ఆ మెథడ్స్లోని చెప్తారనమాట. అండ్ ఇంకొక మెథడ్ వచ్చేసరికి ఏంటి అంటే డైనమికల్ అప్రోచ్ అంటారు. సో మాన్సూన్ని ఐఎండి వాళ్ళు 2 బేసెస్, ఒకటి స్టాటిస్టికల్ బేసిస్ లాస్ట్ 150 years అండ్ ఇంకొకటి వచ్చేసరికి డైనమిక్ అప్రోచ్. ఈ డైనమికల్ అప్రోచ్ ఏంటి? సో ప్రజెంట్ సిమ్యులేటింగ్ ది వెదర్ అక్రాస్ ద గ్లోబ్. టోటల్ మన గ్లోబ్లోని వెదర్ ఏ విధంగా ఉంది ఆన్ ఏ పర్టిక్యులర్ డే బేసిస్ అండ్ హ్యావింగ్ పవర్ఫుల్ కంప్యూటర్స్ క్రంచ్ ద నెంబర్స్ టు ఎక్స్ట్రాపులేట్ దిస్ వెదర్ ఇన్ టు ఎనీ ఫ్యూచర్ డే ఆర్ టైమ్ పీరియడ్స్ డిజైర్డ్. సో ప్రజెంట్ ఏదో ఒక్క రోజుని తీసుకొని కంప్యూటర్స్లోని పెట్టి దాన్ని సిమ్యులేట్ చేస్తారనమాట. అంటే ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది. సో ఈ 2 మెథడ్స్ యూజ్ చేసినా సరే సిమిలర్ అవుట్లుక్ ఫర్ ద మాన్సూన్ దిస్ ఇయర్. 2 మెథడ్స్ కూడా ఏం చెప్తున్నాయంటే లైక్ ఇయర్ లైక్ 6% కంటే ఎక్కువ రెయిన్ఫాల్ అనేది ఉంటుంది అనేది. యూజువల్లీ ఎప్పుడూ కూడాను యావరేజ్గా 87 centimeters రెయిన్ఫాల్ అనేది ఉంటుంది ఈ జూన్ టు సెప్టెంబర్ మంత్స్ టైం పీరియడ్లో అనమాట. ఓకేనా. సో దిస్ ఈజ్ వాట్ ఐఎమ్ రియలీ సారీ, దిస్ ఈజ్ లైక్ సౌత్ వెస్ట్ మాన్సూన్. ఓకే. సో ఈ సౌత్ వెస్ట్ మాన్సూన్ అనేది అండ్ నార్త్ ఈస్ట్ మాన్సూన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ రీట్రీటింగ్ మాన్సూన్ అని కూడా అంటారు. ప్రజెంట్ మనకి ఏదైతే మాన్సూన్ గురించి చెప్తున్నారో ఆ మాన్సూన్ అనేది సౌత్ వెస్ట్ మాన్సూన్, దట్ ఈజ్ యూజువలీ జూన్ టు సెప్టెంబర్ మంత్స్. ఓకే. సో ద లాంగర్ పీరియడ్ యావరేజ్ సౌత్ వెస్ట్ మాన్సూన్ వచ్చేసరికి 87 centimeters, కానీ ఇయర్ 6% ఎక్కువ ఉండబోతుంది. దిస్ ఇయర్ 106% ఆఫ్ ఎల్పిఏ అండ్ రెయిన్ఫాల్ ఓవర్ ద కంట్రీ యాజ్ ఎ హోల్ డ్యూరింగ్ జూన్ టు సెప్టెంబర్ వచ్చేసరికి 82 centimeters అంటే 94% ఆఫ్ ఎల్పిఏ ఉండబోతుంది. వేరాస్ జూన్ టు సెప్టెంబర్ 22 వచ్చేసరికి 93 centimeters, 106% ఆఫ్ ఎల్పిఏ అంటే ఇయర్ కూడా అదే ఫినామినన్ ఉండబోతుంది. లాస్ట్ ఇయర్ వచ్చేసరికి రెడ్యూస్ అయిపోయింది. ఎందుకు కారణంగా? బికాస్ ఆఫ్ ఎల్నినో ఫినామినా. కానీ ఇయర్ పూర్తిగా ఎల్నినో ఫినామినా అనేది రాకపోవడం వల్ల అది ఫేడ్ అయిపోయింది, అంటే ఎండిపోయింది. దానివల్ల లానినా అనేది జరగబోతుంది. లానినా వల్ల మనకి ఎక్కువగా రెయిన్ఫాల్ అనేది ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ద బేసిక్ ఫినామినా. I hope this is very much clear for you, and with this I will be moving to the next article. So ఇక్కడ ఫస్ట్ పేజ్లో మీరు ఒకవేళ అబ్జర్వ్ చేస్తుంటే దిస్ పిక్చర్ హ్యాస్ అపియర్డ్. ఇది వచ్చేసరికి శక్తి ముంబై తాలూకా జూ రాయల్ బెంగాల్ టైగర్ అనమాట. సో ఇప్పుడున్న ప్రజెంట్ ఎండలకి మనుషులే కాదు ఇన్ఫాక్ట్ యానిమల్స్ కూడా ఎఫెక్ట్ అవుతాయి అనమాట. సో ఈ రెలెంట్లెస్ హీట్ కోసం అని చెప్పేసి వాటర్ ట్యాంక్లో దీన్ని డిప్ చేయడం అనేది జరిగింది ఇన్సైడ్ ది టైగర్ ఇంక్లోజర్, అంటే అది ఉండే ఏరియాస్లోనే. అయితే ఇంతకీ ఈ రాయల్ బెంగాల్ టైగర్ గురించి మనం కొన్ని తెలుసుకుందాం. దీన్ని జనరల్గా పాంథెరా టైగ్రెస్, దీని నామన్క్లేచర్ అనమాట పాంథెరా టైగ్రెస్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి ఇండియాలోని నేషనల్ యానిమల్ అండ్ దిస్ ఈస్ ద లైక్ ఓన్లీ టైగర్ బ్రెడ్, అంటే ఓన్లీ టైగర్ బ్రీడ్ అనమాట, విచ్ కెన్ లివ్ ఇన్ marshy regions. Okay, marshy regions and also
మ్యాంగ్రోవ్స్లో నివసించగలిగే ఏకైక టైగర్ బ్రీడ్ అనమాట ఈ రాయల్ బెంగాల్ టైగర్ అనేది. సో ఇది బేసికలీ మీకు ఇక్కడ కనిపిస్తున్నట్టు అంటే ఎల్లో కలర్ ఫర్ అనేది ఉండి బ్లాక్ స్ట్రైప్స్ అనేవి ఉంటుంది. ఆ స్ట్రైప్ అనేది ప్రతి ఒక్క టైగర్కి కూడా చాలా చాలా యూనిక్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సో ఆ మెథడ్స్లోనే ఆ స్ట్రైప్స్ని చూసే యాక్చువల్లీ ఇండియాలోని ఎన్ని టైగర్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయి అనేది. అండ్ ఈ టైగర్స్ అనేవి నాట్ జస్ట్ ఇన్ ఇండియా బట్ ఆల్సో ఇన్ నేపాల్, భూటాన్, చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ రీజియన్స్లో కూడా లొకేట్ అయి ఉన్నాయి. అండ్ ప్రెజెంట్ వీటి IUCN స్టేటస్ వచ్చేసరికి ఎండేంజర్డ్ కింద చేయటం అనేది జరిగింది. ఎప్పటి నుండి? 2010 నుండి అనమాట. అండ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ ఆఫ్ 1972 ప్రకారంగా Schedule 1 స్పీషీస్ ఇది, అంటే హయ్యెస్ట్ ప్రొటెక్షన్ అనేది దీనికి ఉంటుందన్నమాట. అండ్ ఇది ఎండేంజర్డ్ దీని తాలూకా నెంబర్ని మనం సేవ్ చేసుకోవాలి కాబట్టి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొన్ని మెషర్స్ అనేవి తీసుకోవడం అనేది జరిగింది. సో 1973లో ప్రాజెక్ట్ టైగర్ అనేది ఇంట్రడ్యూస్ చేయడం అనేది జరిగింది ఫర్ ద ఫస్ట్ టైం అనమాట, టు ప్రొటెక్ట్ ది డ్విండ్లింగ్ పాపులేషన్ ఆఫ్ టైగర్స్. టైగర్ పాపులేషన్ రెడ్యూస్ అయిపోతుంది. సో ఇండియా గ్లోబల్ లెవెల్లో 75% ఆఫ్ వరల్డ్స్ టైగర్ పాపులేషన్ ఇండియాలోనే ఉంది. ఇండియాలోని టోటల్ 54 టైగర్ రిజర్వ్స్ అనేవి ఉన్నాయి. అండ్ దట్టు ఆంధ్రప్రదేశ్లోనే వచ్చేసరికి శ్రీశైలం నాగార్జున టైగర్ రిజర్వ్ అనేది కూడా ఉంది, అది గుర్తుపెట్టుకోండి. అండ్ ఎందుకంటే ఇండియాలోనే హైయెస్ట్ కోర్ ఏరియా టైగర్ రిజర్వ్స్లో ఈ శ్రీశైలం నాగార్జున టైగర్ రిజర్వ్ కాబట్టి. అండ్ టోటల్ పాపులేషన్ వచ్చేసరికి 2011లోని 1700 కాస్త 22లోని 3682 టైగర్స్ ఇంక్రీజ్ అయింది ఇండియా తీసుకుంటున్న ప్రొటెక్షన్ మెషర్స్ వల్ల. అండ్ అలానే టైగర్ ప్రొటెక్షన్ కోసం అవేర్నెస్ ప్రోగ్రామ్ కింద ఇంటర్నేషనల్ టైగర్ డే అనేది కూడా జూలై 29 నాడు ఎవ్రీ ఇయర్ కూడా కన్జర్వేషన్ కోసం అని చెప్పేసి అంటే అవేర్నెస్ అనేది కూడా క్రియేట్ చేస్తున్నారనమాట. సో ఈ విధంగా టైగర్ని ప్రొటెక్ట్ చేయడం కోసం చూస్తున్నారు. ఇలాంటివి ఎప్పుడైనా డెఫినెట్లీ ఎపేర్ అయ్యేంటే వాటి తాలూకా బ్యాక్గ్రౌండ్ డేటా అనేది తెలుసుకోవడం అండ్ ఏవైనా మెషర్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకుంటే అవి తెలుసుకోవడం అనేది హైలీ ఇంపార్టెంట్ UPSC పర్స్పెక్టివ్లో. ఓకేనా? సో అందుకోసమే ఈ ఆర్టికల్ అనేది, అంటే ఇన్ఫ్యాక్ట్ ఈ పిక్చర్ నుండి నేను ఇది మీకు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఓకేనా? అండ్ మీరు ఒక్కసారి గూగుల్ ఓపెన్ చేస్తే యూ విల్ కమ్ టు నో వాట్ ఆర్ ఆల్ ద 54 టైగర్ రిజర్వ్స్ అండ్ ఆల్. ఎందుకంటే యాజ్ దిస్ ఈజ్ లైక్ కరెంట్ అఫైర్స్ క్లాసెస్ కాబట్టి మనం ఎంతవరకు రిక్వైర్మెంట్ అనేది ఉంటుందో అంతవరకు డిస్కస్ చేస్తాం. మనకి ఎన్వైర్మెంటల్ క్లాసెస్లోని ఇవి ఇన్ డెప్త్లో కవర్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? విత్ దిస్ ఐ విల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. బట్ బిఫోర్ దట్ ఒక చిన్న అనౌన్స్మెంట్. ఇప్పుడు మన LTX క్లాసెస్ వాళ్ళు UPSC ఇన్ఫైనిటీ ప్రోగ్రామ్ అనేది తీసుకొస్తున్నారనమాట. దీంట్లోనే మీకు GS ఫౌండేషన్ క్లాసెస్ అనేవి ఉంటాయి. లైక్ ఇట్ విల్ కవర్ బోత్ యువర్ ప్రిలిమ్స్ అండ్ ఆల్సో మెయిన్స్ అనమాట. అండ్ అలానే GS2 దట్ ఈజ్ సేర్సాట్ పేపర్ కూడా కవర్ చేస్తారు. అలానే మీకు NCERT ఫౌండేషన్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కరెంట్ అఫైర్స్ అనేవి నాట్ జస్ట్ ద హిందూ నుండే కాకుండా ఎలానో యూట్యూబ్లో ద హిందూ అనాలిసిస్ డైలీ ప్రొవైడ్ చేస్తూ ఉంటాం. అపార్ట్ ఫ్రమ్ దట్ మీకు ఏంటి అంటే PIB అనాలిసిస్ కానీ ఆర్ అదర్వైజ్ డౌన్ టు ఎర్త్ నుండి అలానే మిగతా పేపర్స్ లైవ్ మింట్ నుండి అలా కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. అలానే ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ అనేది మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ అనేవి కూడా ఉంటాయన్నమాట. సో మీకు ఇక్కడ LTX క్లాసెస్లో జాయిన్ అవ్వడం అనేది ఎందుకు? బికాజ్ ఇంక్రెడిబుల్ టీచింగ్ అండ్ అలానే మీకు ఇన్ఫైనిటీ మీరు ఎగ్జామ్ క్లియర్ చేసేంత వరకు కూడా మీకు LTX క్లాసెస్ తాలూకా సపోర్ట్ ఉంటుంది. అండ్ అన్బిలీవబుల్ కేర్ వెన్ ఎవర్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ సంథింగ్ వీ విల్ బీ దేర్. అంటే మీకు ఏ టైంలోనైనా మీకు సపోర్ట్ చేయడానికి. అండ్ అలానే ఇక్కడ క్లాసెస్ అనేవి ఎలా ఉంటుంది, ఫ్యాకల్టీస్ ఎలా చెప్తున్నారు అనేది మీకు తెలుసుకోవాలి అనుకుంటే యూ కెన్ ఆల్సో గెట్ ఫ్రీ డెమో అనమాట. ఫర్ ఫ్రీ డెమో కోసం మీరు 7893999553 ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ అలానే మనకి ఆఫ్లైన్ వచ్చేసరికి వైజాగ్లో ఉంది, ఆన్లైన్ ఎవరైనా తీసుకోవచ్చు. వైజాగ్ నియర్ బై ఏరియాస్ ఎవరైతే ఉంటారో మీరు ఆఫ్లైన్ క్లాసెస్కి అప్రోచ్ అవ్వచ్చు. ఓకేనా? సో ఎస్, విత్ దిస్ వీ షాల్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్. దట్ ఈస్ న్యూ డేటా లా ఎ బ్యారియర్ టు జర్నలిస్టిక్ ఫ్రీ స్పీచ్. సో ఇది తెలుసుకునే ముందు మీరు కొంచెం బ్యాక్గ్రౌండ్ అనేది తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. వాట్ హ్యాపెండ్ 2017లోని పుత్తస్వామి కేసు అనేది అయ్యింది.
ఓకే, పుత్తస్వామి కేసు అనేది దిస్ ఈజ్ రిలేటెడ్ టు ఆధార్ కేసు అనమాట. అయితే ఈ యొక్క పర్టికులర్ కేసులోని సుప్రీంకోర్టు ఏమని చెప్పింది, రైట్ టు ప్రైవసీ అనేది కూడాను ఫండమెంటల్ రైట్ అని, అండ్ ఈ ఫండమెంటల్ రైట్ ఇన్ఫ్యాక్ట్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఆఫ్ ఆర్టికల్ 21 అని చెప్పేసి, ఈ 21 ఏం చెప్తుంది, రైట్ టు లైఫ్ అని చెప్పేసి. ఎందుకు ఈ రైట్ టు లైఫ్లో పెట్టడం అనేది జరిగింది? ప్రైవసీ అంటే అర్థం ఏంటి, నా పర్సనల్ థింగ్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నా నేమ్ అవ్వచ్చు, నా పర్సనల్ డీటెయిల్స్ అవ్వచ్చు, లేదా నేను ఎప్పుడు మ్యారేజ్ చేసుకున్నాను, లేదా నేను ఎక్కడ అడ్రస్ ఏంటి, నా ATM కార్డ్ డీటెయిల్స్ కానీ, నేనేం తింటాను, నేను ఎక్కడికి షాపింగ్కి వెళ్తున్నాను ఎట్సెట్రా, దట్ ఈస్ ఆల్ మై పర్సనల్ డీటెయిల్స్. అదంతా కూడా నేను ఒకరికి చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ అవి ప్రాసెస్ చేస్తున్నప్పుడు కూడా డెఫినెట్లీ నా పర్మిషన్ అనేది కూడా తీసుకోవాలి. దట్ ఈస్ వాట్ సుప్రీంకోర్టు టోల్డ్ అనమాట. అయితే ఇన్ఫ్యాక్ట్ ఎందుకు రైట్ టు లైఫ్లో పెట్టడం అనేది జరిగింది, బికాజ్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఏంటి అంటే అంటే నేను పలానా టైంకి క్లాసెస్కి వెళ్తాను, లేదా పలానా టైంకి నేను బయటికి వెళ్తాను ఎవరికైనా తెలిసింది అనుకోండి, అంటే నాకు ఎలా తెలుస్తుంది ఎవరైనా సరే నన్ను కిడ్నాప్ చేయడానికి ట్రై చేస్తున్నారా, లేకపోతే చంపేయడానికి ట్రై చేస్తున్నారా? సో దట్ వయోలేట్స్ మై రైట్ టు లైఫ్. అంతేకాదు ఇన్ఫ్యాక్ట్ నాకు డిగ్నిటీ అనేది కూడా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ నేను నా పర్సనల్ టైంలో నేను ఏం చేస్తాను అనేది నా ఇష్టం. అలాంటివి ఎవరు అంటే ఇంట్రూడ్ అయ్యి, అంటే హ్యాకింగ్ ద్వారా కానీ దేని ద్వారా ఇంట్రూడ్ అయ్యి నా డీటెయిల్స్ తెలుసుకుంటున్నారంటే నా డిగ్నిటీ అనేది వయోలేట్ అవుతున్నట్టు. అందుకే సుప్రీంకోర్టు ఏం చెప్పింది, ఈ వర్డిక్ట్ తర్వాత గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఏంటని చెప్పింది అంటే రైట్ టు ప్రైవసీ అనేది ఒక రైట్ కింద, అంటే దిస్ ఈజ్ అన్ ఇంట్రిన్సిక్ పార్ట్ ఎనీవేస్, కానీ దీనికోసం ఒక సెపరేట్ లెజిస్లేషన్ అనేది తీసుకొని రావాలి అని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఆర్డర్ చేయడం అనేది జరిగింది. ఆ తర్వాత ఇమ్మీడియట్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసరికి ఏంటి అంటే డిఫరెంట్ కమిటీస్ అనేవి అపాయింట్ చేయడం అనేది జరిగిందనమాట. సో ఫైనల్లీ జాయింట్ పార్లమెంటరీ కమిటీ తర్వాత ఏంటి అంటే రీసెంట్లీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆగస్ట్ 2023లోని ఈ కాంప్రహెన్సివ్ డేటా ప్రొటెక్షన్ లా అనేది, అంటే ఏ పర్సన్ తాలూకా డేటా అనేది ప్రొటెక్ట్ చేయడానికని ఒక లా తీసుకొని రావడం అనేది జరిగింది. అదే వచ్చేసరికి ఏంటి అంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్, అదే DPDP యాక్ట్ అని కూడా అంటారనమాట. 2023లో తీసుకొని రావడం అనేది జరిగింది. Present, government is in the process of framing rules and regulations to operationalize the law, and the process is expected to be done after the general election. అయితే ఆథర్ ఎందుకు ఇప్పుడు ఈ పర్టికులర్ ఆర్టికల్ రాయడం అనేది జరిగిందంటే, బికాస్ ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీనికోసం రూల్స్ రెగ్యులేషన్స్ అవి తీసుకొని వస్తుంది. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ కరెంట్ గవర్నమెంట్ కానీ మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసినట్లయితే ఇమ్మీడియట్లీ DPDPని ఇంప్లిమెంటేషన్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారనమాట. అయితే దీంట్లో కొన్ని కాంట్రవర్షియల్ ప్రొవిజన్స్ ఉన్నాయి విచ్ ఈజ్ వయోలేటింగ్ జర్నలిస్ట్ తాలూకా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్. అది ఎలానూ ఏంటి అనేది చూద్దాం. The law is largely based on users giving consent for the processing of their personal data. సో బేసికలీ ఈ లా అనేది దేనికోసం, ఎప్పుడైనా ఎవరిదైనా డేటా కానీ యూజ్ చేస్తున్నారు అంటే ఆ యూజ్ చేయడానికి అంటే ఆ పర్టికులర్ డేటా తాలూకా ఓనర్ పర్మిషన్ తర్వాతే దాన్ని యూజ్ చేయాలి అనే ఒక రైట్ని ఈ లా ద్వారా ఇవ్వడం అనేది జరిగిందనమాట. సో ఇది బేసిక్ రైట్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ లైక్ యాక్సెస్ చేయడానికి కానీ, అండ్ అలానే ఇఫ్ ఎట్ ఆల్ ఆ డేటా ఎవరైతే వద్దనుకుంటున్నారో అది డీటెయిల్ అంటే ఎరేస్ చేసేయడం కానీ, అండ్ ప్లేసెస్ సమ్ ఆబ్లిగేషన్స్ ఆన్ కంపెనీస్ అండ్ ఎస్టాబ్లిషెస్ ఏ కంప్లైంట్స్ బాడీ ఫర్ గ్రీవెన్స్ రెడ్రెస్, అంటే కంపెనీస్ మీద కొన్ని ప్రొటెక్షన్ మెకానిజం అనేది తీసుకొస్తుంది అనమాట. అండ్ తర్వాత ఏంటి, ఇఫ్ ఎట్ ఆల్ ఎవరైనా సరే ఇలాంటి రైట్స్ కానీ వయోలేట్ చేసినట్లయితే గ్రీవెన్స్ రెడ్రెసల్ మెకానిజం కూడా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. హవెవర్ ద లా మైట్ హ్యావ్ ఎన్ ఇన్విజిబుల్ ఇంపాక్ట్ ఆన్ జర్నలిస్టిక్ ఫ్రీ స్పీచ్. ఈ జర్నలిస్ట్ తాలూకా ఫ్రీ స్పీచ్, జర్నలిస్ట్ అంటే ఏంటి, దిస్ ఈస్ కాల్డ్ ఎస్ ఫోర్త్ ఎస్టేట్. అండ్ ఎవరైతే జర్నలిస్ట్ అనే వాళ్ళు ఉంటారో దే ఆర్ లైక్, అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది, పొలిటికల్ పార్టీస్ ఏం చెప్తున్నారు వాటినంతా కూడా తీసుకొని రావడం, ప్రజలకు అవేర్నెస్ క్రియేట్ చేయడం కానీ ఇదంతా కూడా చేసే పని జర్నలిస్ట్ వాళ్ళది. ఇఫ్ ఎట్ ఆల్ వాళ్ళకి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ కానీ లేకపోతే, వాళ్ళకి ఫ్రీ స్పీచ్ అనే హక్కు లేకపోతే ఒకవేళ అప్పుడు ఏం జరుగుతుంది,
డెఫినెట్లీ ప్రజలకి అవేర్నెస్ అనేది లేకుండా పోతుంది, ప్రాపర్ డేటా అనేది కూడా ప్రజలకి రీచ్ అవ్వదు అనమాట. సో అయితే టిపికలీ డేటా ప్రొటెక్షన్ లా ఎగ్జామ్ట్ జర్నలిస్టిక్ యాక్టివిటీస్ ఫ్రమ్ ప్రైవసీ ఆబ్లిగేషన్స్ సచ్ యాజ్ నోటిఫైయింగ్ యూజర్స్ కానీ టేకింగ్ దర్ కన్సెంట్ బిఫోర్ యూజింగ్ దర్ పర్సనల్ డేటా. అయితే ఇంతకుముందు ఫస్ట్ టైం ఏంటనుకున్నారు, ఈ డేటా నుండి ఎగ్జామ్షన్స్ అనేవి ప్రొవైడ్ చేద్దాం. ఎందుకంటే కొన్ని యాక్టివిటీస్కి మనం ఏంటి అంటే ప్రతి దగ్గర కూడా వాళ్ళ కన్సెంట్ తీసుకోవడం అనేది కుదరదు. అలాగా జర్నలిస్ట్ వాళ్ళని ఎగ్జామ్ట్ చేయాలి అని చెప్పేసి అనుకున్నారు. 3 previous drafts of DPDP Act had exemptions for journalistic activities. ఆల్రెడీ 3 drafts ప్రిపేర్ చేయడం జరిగింది. వాళ్ళు ఏంటంటే దాంట్లో జర్నలిస్ట్ని ఎగ్జామ్ చేశారు. అంటే ఏంటి, జర్నలిస్ట్ వాళ్ళు ఏంటి అంటే ఎప్పుడైనా ఏ డేటా పబ్లిష్ చేయాలి అంటే వాళ్ళ తాలూకా పర్మిషన్ అనేది తీసుకోవాల్సిన అవసరం లేదు. కానీ రీసెంట్గా తీసుకొచ్చిన యాక్ట్లోని ఆ ఎగ్జామ్షన్ అనేది తీసేసి వాళ్ళు కూడా ఈ పరిమితిలోకే వస్తారు. ఈవెన్ జర్నలిస్ట్ ఎవరైనా సరే పర్సనల్ డేటా కలెక్ట్ చేసినట్లయితే వాళ్ళ పర్మిషన్ లేకుండా పబ్లిష్ చేయకూడదు అని తీసుకొచ్చారనమాట. But the final law withdrew such an exemption. The Editors Guild of India also pointed to this risk and in a letter to the government requested that journalistic activities be exempted from the DPDP Act. అంటే డిపిడిపి నుండి జర్నలిస్ట్ని తీసేయాలి, ఎగ్జామ్షన్ ప్రొవైడ్ చేయాలని చెప్పేసి. అయితే మీకు ఇప్పుడు డౌట్ వచ్చే ఉండాలి, అయితే ప్రైవసీకి జర్నలిస్టిక్ ఫ్రీ స్పీచ్కి గల లింక్ ఏంటి అనేది. ఇమాజిన్ మీరు ఒక జర్నలిస్ట్ రైటింగ్ ఒక ఎంపీ గురించి, అంటే మీ ఏరియాలో ఉన్న ఎంపీ గురించి మీరు ఒక ఆర్టికల్ అనేది రాయాలనుకుంటున్నారు అండ్ అలానే వాళ్ళ తాలూకా పర్ఫార్మెన్స్ గురించి. సో మీరు ఒక స్టోరీ క్రియేట్ చేయాలి అంటే మీరు వాళ్ళ పర్సనల్ లైఫ్ నుంచి చాలా ఇన్ఫర్మేషన్ అనేది కలెక్ట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఏ మీటింగ్స్ అనేవి హెల్డ్ చేస్తున్నారు, ఎక్కడ అండ్ ఎవరితో మీటింగ్స్ అనేవి పెడుతున్నారు, ఏ టౌన్స్కి విజిట్ చేస్తున్నారు, ఏ విలేజెస్కి వెళ్తున్నారు, ఏ సిటీస్కి వెళ్తున్నారు అండ్ అలానే ఎన్నిసార్లు వాళ్ళ ప్రైవేట్ జెట్ యూజ్ చేస్తున్నారు లేదా వాళ్ళ పర్సనల్ చార్టర్డ్ ప్లేన్ అనేది యూజ్ చేస్తున్నారు అండ్ ఎటువంటి ఫినాన్షియల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకు ఉంది అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అనేవాళ్ళు ఎటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేవి చేస్తున్నారు, అదంతా కూడాను. అయితే ఇదంతా చాలా వరకు ఈ డేటా అనేది పబ్లిక్ డొమైన్లో ఉండదు. అంటే మనకి ఇలాగ కొట్టగానే ఇంటర్నెట్లో మనకు ఉండదు. ఖచ్చితంగా దానికోసం మనం రీసెర్చ్ అనేది చేయాలన్నమాట. ఎ లాట్ ఆఫ్ రీసెర్చ్ నీడ్స్ టు బి డన్. అయితే ఈ ఇన్ఫర్మేషన్ అంతా కూడాను ఎంపీ గురించి పర్సనల్ డేటా అంటారు. ఓకే, విచ్ ఈస్ డేటా ప్రొటెక్టెడ్ అండర్ డిపిడిపి యాక్ట్. సో ఇప్పుడు ఆబ్వియస్లీ మీరు ఇంత కలెక్ట్ చేసిన తర్వాత ఇది మీ పేపర్లో వేయాలనుకుంటున్నారు లేదా మీ యూట్యూబ్ అకౌంట్లోనే దేంట్లోనే పబ్లిష్ చేయాలనుకుంటున్నారు. అలాంటప్పుడు డెఫినెట్లీ కాన్సిక్వెంట్లీ ఎనీ జర్నలిస్ట్ హూ విషెస్ టు యూజ్ దిస్ డేటా విల్ హ్యావ్ టు గెట్ దర్ కన్సెంట్ బిఫోర్ పబ్లిషింగ్ దిస్ స్టోరీ. డెఫినెట్లీ మీరు ముందు ఆ ఎంపీ దగ్గర పర్మిషన్ అనేది తీసుకోవాలి. జస్ట్ థింక్ దాట్ ఇఫ్ అట్ ఆల్ అతను ఎంపీ అనేవాళ్ళు ఏ తప్పైనా చేసినట్లయితే ఏదైనా రాంగ్ డూయింగ్ ఒక సింగిల్ రాంగ్ డూయింగ్ అనేది చేసినా అతని స్టోరీ అనేది మీకు పెట్టుకోవడానికి పర్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తారా? పోనీ ఇఫ్ అట్ ఆల్ పర్మిషన్ ప్రొవైడ్ చేశారు అనుకోండి, వెంటనే అతనికి ఇంకొక రైట్ అనేది ఉంటుంది. ఏంటి? ఇరేషర్ ఆఫ్ డేటా. అంటే ఇఫ్ అట్ ఆల్ తనకి ఇష్టం లేకపోతే వెంటనే మీ పేపర్లోంచి కానీ మీ యూట్యూబ్ అకౌంట్లోంచి కానీ మీరు ఎక్కడైతే పబ్లిష్ చేశారో అక్కడ నుండి వెంటనే తీయాల్సిన రెస్పాన్సిబిలిటీ అనేది కూడా మీ మీదనే ఉంటుంది. ఓకే, ఆఫ్టర్ పబ్లికేషన్ ద ఎంపీ కెన్ ఎక్సర్సైజ్ ద రైట్ టు ఇరేషర్ అండ్ రిక్వెస్ట్ జర్నలిస్ట్ టు డిలీట్ సచ్ స్టోరీస్. వెంటనే డిలీట్ చేసామంటాడు. ఫర్దర్ ఈ డిపిడిపి యాక్ట్ అనేది ఎంపవర్స్ ద గవర్నమెంట్ టు కాల్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ ఎనీ డేటా ప్రొసెసర్ ఇన్ ఇండియా. అదే కాకుండా ఏ డేటా ప్రాసెసర్ నుండైనా గవర్నమెంట్ డేటా అనేది తెచ్చుకునే విధంగా గవర్నమెంట్కి అటువంటి అథారిటీ అనేది ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. డిపెండింగ్ ఆన్ హౌ దిస్ ప్రొవిజన్ ఈజ్ ఇంటర్ప్రిటెడ్ అండ్ అప్లైడ్ దిస్ మే ఇంపాక్ట్ ది కాన్ఫిడెన్షియాలిటీ దట్ జర్నలిస్ట్ మస్ట్ మెయింటైన్ ఫర్ దేర్ సోర్సెస్ అండ్ రీసెర్చ్ డాక్యుమెంట్స్. సో అది ఎలా యూజ్ చేస్తారు ఏంటి అనేది గవర్నమెంట్ తాలూకా ఇష్టం. ఇఫ్ ఎట్ ఆల్ మీరే ఒక జర్నలిస్ట్, మీరే ఎవరి గురించో డేటా కలెక్ట్ చేస్తున్నారు, అప్పుడు మిమ్మల్ని పిలిచి గవర్నమెంట్ అడిగింది అనుకోండి, డెఫినెట్లీ మీ డేటా అనేది ఇవ్వాల్సి వస్తుంది అనమాట. సో దాని ద్వారా ఏంటి, మీ సోర్సెస్ కానీ లేదు అంటే మీ రీసెర్చ్ డాక్యుమెంట్స్ మీద కానీ ఇవన్నీ ఇంపాక్ట్ అనేది మీ మీద డెఫినెట్లీ పడుతుంది అనమాట. Taken together,
this need for journalists to get consent before publishing their story, the potential for the subject to rely on the right to erasure to have the story deleted, and the power of the government to call for information would likely impede a journalist's ability to discharge their role as the fourth estate of holding state accountable. సో ఈ వీటన్నిటి ద్వారా మనకు అర్థమవుతుంది ఏంటి? సో డెఫినెట్లీ వీటి వల్ల జర్నలిస్ట్ ఏ పని అయితే చేస్తున్నారో అంటే వాళ్ళ పని ఏంటి? ఇప్పుడు అంటే స్టేట్ని అకౌంటబుల్ కింద చేయడం, అలాంటి ఒక యాక్టివిటీ వాళ్ళు ప్రాపర్గా చేసే థింగ్ అనేది డిపిడిపి వల్ల వయోలేట్ అవుతుందన్నమాట. సో ఇఫ్ దిస్ ఈజ్ ఎ వెల్ ఐడెంటిఫైడ్ ఛాలెంజ్, దెన్ వై డిడ్ ద గవర్నమెంట్ రిమూవ్ సచ్ అన్ ఎగ్జంప్షన్ ఫ్రమ్ సబ్సిక్వెంట్ డ్రాఫ్ట్స్? ఇఫ్ అట్ ఆల్ డెఫినెట్లీ ఇది ఒక ఛాలెంజ్ అయి ఉంటే ఎందుకు గవర్నమెంట్ అనేది తీసేసింది రీసెంట్ డ్రాఫ్ట్ నుండి? అండ్ దిస్ రిమైన్స్ అన్క్లియర్. ఎందుకంటే ఎందుకు తీసేశారు, ఏ గ్రౌండ్స్ పైన తీసేశారు, ఏం వయోలేట్ అవుతుంది ఏంటి అనేది ఏమీ మెన్షన్ చేయకుండానే గవర్నమెంట్ తీసేయడం అనేది జరిగిందనమాట. లాస్ట్ ప్రీవియస్ డ్రాఫ్ట్స్లో కానీ 2018లో కమిటీ ఏర్పాటు చేశారు. ఆ ఎక్స్పర్ట్ కమిటీ కానీ అలానే ఈదర్ గవర్నమెంట్ లైక్ థర్డ్ రిలీజ్ బై జాయింట్ పార్లమెంటరీ కమిటీ కానీ ఇవన్నీ కూడా ఏంటి అంటే జర్నలిస్ట్కి క్లియర్గా ఎగ్జంప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేసింది. ఈవెన్ 2 డ్రాఫ్ట్స్లో కూడా ఎగ్జంప్షన్స్ అనేవి ప్రొవైడ్ చేసింది. బట్ వితౌట్ ఎనీ రీజన్స్ బీయింగ్ గివెన్ థర్డ్ డ్రాఫ్ట్లోని మాత్రం ఆ ఎగ్జంప్షన్ అనేది తీసేసి ఈ డిపిడిపిలోని వీళ్ళని కూడా ఇంక్లూడ్ చేయడం అనేది జరిగింది. ఎందుకు ఏంటి అనే విషయం అనేది తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళు ఏం చెప్పలేదు. ఇన్ఫ్యాక్ట్ దిస్ ఇన్స్టెంట్ ఆఫ్ ద end stage removal of the clause for journalistic exemption points to be need for adopting a more robust and transparent public consultation process around proposed laws. సో దీని ద్వారా ఆథర్ ఏమంటున్నారంటే ఇది ఇలాంటి పని ఎప్పుడైనా చేసినప్పుడు డెఫినెట్లీ పబ్లిక్తో కూడా కన్సల్ట్ చేసి వాళ్ళ ప్రపోజల్స్ అనేవి కూడా తీసుకొని ప్రాపర్గా ఇంప్లిమెంట్ చేస్తే బెటర్. అండ్ వన్ ఆఫ్ ద ప్రైమరీ వేస్ టు గెట్ ఫీడ్బ్యాక్ on a law is to institute an open and transparent public consultation model. ఓపెన్గా ట్రాన్స్పరెంట్ మెథడ్స్ అనేవి యూస్ చేసి పబ్లిక్తో డిస్కస్ చేసి ఇలాంటివి ఎప్పుడైనా డిలీట్ చేస్తున్నప్పుడు కానీ యాడ్ చేస్తున్నప్పుడు కానీ డెఫినెట్లీ పబ్లిక్ తాలూకు ఒపీనియన్ కూడా తీసుకోవడం అనేది హైలీ ఇంపార్టెంట్. ఆల్దో ద ఇండియన్ గవర్నమెంట్ రిలీజ్డ్ 3 separate drafts of the data protection law for public consultation, none of the comments received on the drafts has been ever released in the public domain. అంటే ఆల్రెడీ డ్రాఫ్ట్స్ పెట్టలేదని కాదు, పబ్లిక్ డొమైన్లో పెట్టినా సరే ఏ సిటిజన్స్ ఎలా కామెంట్ చేశారు, వాటి మీద గవర్నమెంట్ ఎటువంటి మెషర్స్ తీసుకుంటుంది, వాటిని లూప్ హోల్స్ కవర్ చేసేందుకు ఏంటి కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టలేదు గవర్నమెంట్ అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే సిటిజన్స్ తాలూకా అండర్స్టాండింగ్ కెపాసిటీ అనేది రెడ్యూస్ అయిపోతుంది, ఏం చెప్తున్నారు ఏంటి అనేది. అండ్ ఫైనల్ ఫార్ములేషన్ ఆఫ్ లా ఎందుకు ఈ విధంగా చేశారు అనేది కూడా తెలియదు అనమాట. ద గవర్నమెంట్ హ్యాస్ ఆల్సో కండక్టెడ్ ఇన్వైట్ ఓన్లీ టౌన్ హాల్స్ టు గ్యాదర్ ఫీడ్బ్యాక్ ఆన్ డ్రాఫ్ట్స్ ఆఫ్ ద డిపిడిపి యాక్ట్ అనమాట. సో విత్డ్రాల్ ఆఫ్ ఎగ్జంప్షన్ ఫర్ జర్నలిస్టిక్ యాక్టివిటీస్ వాజ్ నాట్ డిస్కస్డ్ ఇన్, అయితే దీని గురించి మాత్రం డిస్కస్ చేయలేదు. అండ్ నో క్లారిఫికేషన్ వాజ్ ప్రొవైడెడ్ ఫర్ ద గవర్నమెంట్ ఇన్ఫ్యాక్ట్ ఎటువంటి క్లారిఫికేషన్ అనేది కూడా ప్రొవైడ్ చేయలేదు. అన్ఫార్చునేట్లీ దీస్ కన్సల్టేషన్ అండ్ టౌన్ హాల్స్ ఆర్ ఆఫెన్ నాట్ కండ్యూసివ్ టు ఎనేబుల్ ఓపెన్ డిబేట్ అండ్ డెలిబరేషన్ ఆన్ ద ప్రపోజ్ లా అండ్ ఇట్స్ ప్రొవిజన్స్. అన్ఫార్చునేట్లీ ఇప్పుడు ఏదైతే ప్రెసెంట్ డిబేట్ మెథడ్స్ ఏవైతే గవర్నమెంట్ యూజ్ చేస్తున్నారో అవి కూడా ట్రాన్స్పరెంట్గా కూడా లేవన్నమాట. ట్రాన్స్పరెంట్గా లేకపోవడం అంటే అర్థం ఏంటి, ఏ విధంగా ఎందుకు చేస్తున్నారు, అలా ఎందుకు మెన్షన్ చేస్తున్నారు అనేది పబ్లిక్కి తెలియకుండానే అయిపోతుందన్నమాట. సో లీగలీ దెన్ వాట్ ఆర్ ద సొల్యూషన్స్ వీ కెన్ ఎన్విజన్? సో ఇప్పుడు లీగల్గా సొల్యూషన్స్ అనేవి ఏంటి? ఇన్ అడిషన్ టు ఎనేబ్లింగ్ ఎన్ ఓపెన్ అండ్ ట్రాన్స్పరెంట్ కన్సల్టేషన్ ప్రాసెస్, ద గవర్నమెంట్ కెన్ స్విఫ్ట్లీ రెమెడీ దిస్ ప్రాబ్లమ్ వయా రూల్స్ అండర్ డిపిడిపి యాక్ట్. So under the act, the central government has the power to exempt any data processor or classes of data processors from any provision of the law. దీని మీద కంప్లీట్ రైట్స్ అనేవి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకే ఉంటుంది. ఎడిషన్స్ కానీ డిలీషన్స్ కానీ ఎగ్జంప్షన్స్ ప్రొవైడ్ చేయడానికి కానీ. దీస్ గివ్ వైడ్ పవర్స్ టు ద గవర్నమెంట్ సింగిల్ హ్యాండెడ్లీ ప్రొవైడ్ అండ్ టేక్ అవే ఎన్ ఎగ్జంప్షన్. సో సింగిల్ హ్యాండెడ్ పవర్ అనమాట. బట్ ఇట్ ఈస్ ద క్వికెస్ట్ రూట్ అవైలబుల్ ఇన్ దిస్ కోర్స్. Although an exemption for journalistic work should form part of the core text of the law, the government must use this rule to exempt journalistic entities, including citizen journalists, from any obligations under the DPDP Act. So this will ensure that the DPDP Act does not have negative consequences on journalist free speech in India.
సో అంటే సిటిజన్ జర్నలిస్ట్కి కూడాను ఇటువంటి ప్రావిజన్ కానీ ఒకవేళ అప్లై చేసినట్లయితే డెఫినెట్లీ దీని తాలూకా నెగటివ్ కాన్సిక్వెన్సెస్ అనేవి ఉండకుండా ఉంటాయి అని చెప్పేసి అంటున్నారు అనమాట. అంటే అప్పుడు అర్థం ఏంటి, అప్పుడు జర్నలిస్ట్ వాళ్ళకి ఏ డేటా ఉండదు, వాళ్ళు ఎటువంటిది పబ్లిష్ చేయలేరు. సో అదర్ సెటారికల్గా గవర్నమెంట్ మీద చెప్పడం అనేది జరిగిందనమాట. సో హియర్ వీ మస్ట్ అండర్స్టాండ్ వాట్ ఈస్ దిస్ డిపిడిపి యాక్ట్ అనేది ఏంటి, ఈ ప్రైవసీ ఒకవేళ జర్నలిస్ట్కి ఇవ్వకపోతే ఏం జరుగుతుంది, ఎందుకంటే దిస్ వైలేట్స్ ద ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనమాట. మెయిన్ చెప్పాలి అంటే ఆ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఏదైతే ఉందో ఇన్ఫ్యాక్ట్ దట్ ఈస్ ది ఫండమెంటల్ రైట్ దట్ ఈస్ దేర్ టు ఈచ్ అండ్ ఎవ్రీ సిటిజన్ ఇన్ ఇండియా. ఓకే, so with this I hope this is very much clear for you, and with this I will move to the next article. Okay, so India's Arctic imperative. సో డిసెంబర్ 2023 లాస్ట్ ఇయర్ ఏంటి అంటే 4 ఇండియన్ క్లైమేట్ సైంటిస్ట్ అనేవాళ్ళు ఓస్లోకి రీచ్ అవ్వడం అనేది జరిగింది. ఎందుకోసం, ఫర్ ఇండియాస్ మేడెన్ వింటర్ ఎక్స్పెడిషన్, అంటే ఇండియా తాలూకా వింటర్ ఎక్స్పెడిషన్ ఇన్ ద ఆర్క్టిక్ రీజన్. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా మనం ఎప్పుడు చేసినా సరే ఓన్లీ వీ హ్యావ్ లైక్ సమ్మర్లోని మాత్రమే ఎక్స్పెడిషన్స్ చేసాం, వింటర్లో అటువంటి ఎక్స్పెడిషన్స్ ఎప్పుడూ చేయలేదు. ఎందుకంటే వింటర్లోని ఆల్మోస్ట్ -15 degrees Celsius అనేది ఉంటుంది ఆల్మోస్ట్ ఆఫ్టర్ ఏ పీరియడ్ ఆఫ్ రిగరస్ ఎక్లమటైజేషన్. అండ్ ఇండియా తాలూకాది రీసెర్చ్ అనేది హిమాద్రి ఇండియాస్ రీసెర్చ్ స్టేషన్ ఇన్ ది ఇంటర్నేషనల్ ఆర్క్టిక్ రీసెర్చ్ బేస్, అది స్వాల్బర్డ్ ఇన్ నార్వేలో లొకేట్ అయి ఉందన్నమాట. అయితే ఎందుకు సడన్లీ ఆర్కిటెక్ పైన ఇంట్రెస్ట్ అనేది ఇండియాకి ఏర్పడింది? బికాజ్ మార్చ్ 2024లోని ఇండియా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అట్ ద ఆర్క్టిక్ కేమ్ టు ఏ సక్సెస్ఫుల్ ఎండ్. వైల్ ద సైంటిస్ట్ విల్ డౌట్లెస్ బీ ప్రౌడ్ ఆఫ్ దేర్ ఫీట్, ఇండియాస్ లాంగ్ రిలక్టెన్స్ టు ఎంబార్క్ ఆన్ ఎన్ ఆల్ ఇయర్ ఆర్క్టిక్ మిషన్ కాల్స్ ఫర్ ఇంట్రోస్పెక్షన్. ఎందుకు ఇప్పటిదాకా ఆల్రౌండ్ ఇయర్ చేయలేదు? డెఫినెట్లీ ఇది రీసెంట్గా జరగడంలోనే డెఫినెట్లీ దట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ స్టెప్, కానీ ఇప్పటి వరకు కూడా అలాంటి ఒక స్టెప్ అనేది తీసుకోలేదు. ఎందుకు ఇప్పుడు సడన్గా ఈ ఎక్స్పెడిషన్ అనేది చేయడానికి గల కారణం ఏంటి? ఓకే, for over a decade, International National Center for Polar and Ocean Research saw no reason for a winter mission to the Arctic. అయితే ఇప్పుడు ఎందుకు సడన్గా చేంజ్ అవ్వడం అనేది జరిగింది? ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే facts tying catastrophic climate occurrences in India to the melting of Arctic sea emerged. సో ఇండియాలోని చాలా వరకు కూడా క్లైమేట్ చేంజ్ అవుతుంది అంటే బికాజ్ ఆర్క్టిక్లో ఉన్న ఇంపాక్ట్ అనేది ఇండియా తాలూకా హిమాలయాస్ పైన పడుతుంది అండ్ దానివల్ల ఇండియన్ క్లైమేట్ అనేది చేంజ్ అవుతుంది అని చెప్పేసి. అండ్ సెకండ్ వన్ వచ్చేసరికి న్యూ ఢిల్లీ ఈజ్ సీజ్డ్ ఆఫ్ ద ఓపెనింగ్ అప్ ఆఫ్ ఆర్క్టిక్ సీ రూట్స్. ఓకే, primarily the North Sea route would like to route Indian trade through region. This might help India reduce costs for shipping companies along with time, fuel and security costs. So if at all North Sea route present ఉన్న రూట్ కాకుండా ఇప్పుడు ఈ కొత్త రూట్ ఏదైతే ఉందో అది కానీ సక్సెస్ఫుల్ అయినట్లయితే ఇండియా తాలూకా షిప్పింగ్ రూట్ అనేది రెడ్యూస్ అవుతుంది, టైం సేవ్ అవుతుంది, ఫ్యూయల్ సేవ్ అవుతుంది, సెక్యూరిటీ కూడా ఉంటుందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ థర్డ్ రీజన్ వచ్చేసరికి జియో పాలిటిక్స్ అనమాట. ఎందుకంటే చైనా తన తాలూకా ఇన్వెస్ట్మెంట్స్ అనేది కంటిన్యూస్లీ ఆర్క్టిక్ పైన ఇంక్రీజ్ చేస్తుంది. దట్ ఈస్ ఎ మేజర్ కన్సర్న్ ఫర్ ఇండియా. అండ్ అలానే రష్యా డెసిషన్ టు గ్రాంట్ చైనా ఎక్స్పాండెడ్ యాక్సెస్ టు ద నార్త్ సీ రూట్. చైనాకి కంప్లీట్ యాక్సెస్ అనేది ఎవరు రష్యా వాళ్ళు ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. సో దాని ద్వారా ఇండియాకి ఇంకా ఎక్కువ యాంగ్జైటీ అనేది పెరిగిపోయింది అనమాట. సో అందుకే ఇండియాస్ ఇంక్రీజింగ్ ఫోకస్ ఆన్ ఆర్క్టిక్ కమ్స్ ఎట్ ఏ టైమ్ ఆఫ్ హైటెండ్ టెన్షన్స్ ఇన్ ది రీజియన్ ఫ్యూయల్డ్ బై ది రష్యా యుక్రెయిన్ కాన్ఫ్లిక్ట్ ఒకటి కూడా మెయిన్ కారణం అనమాట. సో there are concerns about the potential repercussions of these tensions. సో ఇఫ్ అట్ ఆల్ ఇలా కానీ జరిగినట్లయితే దీని పరిణామం ఎలా ఉంటుంది అనే తర్వాత సంగతి. బట్ ఎస్పెషల్లీ గివెన్ రష్యాస్ గ్రోయింగ్ రిలయన్స్ ఆన్ ఇట్స్ న్యూక్లియర్ deterrent on the Kola Peninsula. For India, which aims to maintain constructive relations with both Western nations and Russia. సో ప్రజెంట్ దీనివల్ల రష్యా తాలూకా ఇంపాక్ట్ అనేది మనకి నెగటివ్గా ఉంటుంది, కానీ ఇట్ ఈస్ అగేన్స్ట్ టు అవర్ అంటే లైక్ ఫారెన్ రిలేషన్స్ అనమాట. ఎందుకంటే మనం వెస్ట్రన్ నేషన్స్ తోటి ఏ రిలేషన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నామో రష్యాతో కూడా సేమ్ రిలేషన్స్ అనేవి మనం మెయింటైన్ చేస్తూ ఉంటాం అనమాట. సో టు బీ ష్యూర్ ఇండియా ఈజ్ నో న్యూ కమర్ టు ద ఆర్క్టిక్.
ఎనీవేస్ ఆర్క్టిక్లో ఎంటర్ అవ్వడం ఇది ఇండియాకి ఫస్ట్ టైం కాదు, బట్ ఇట్స్ ఇన్వాల్వ్మెంట్ ఇన్ ద రీజన్ గోస్ బ్యాక్ టు 1920 విత్ ద సైనింగ్ ఆఫ్ స్వాల్బార్డ్ ట్రీటీ ఇన్ పారిస్. అలానే ఇన్ఫ్యాక్ట్ 2007లో కూడా ఫస్ట్ రీసెర్చ్ మిషన్ అనేది కూడా స్టార్ట్ చేశారు. ఎందుకంటే ఆర్క్టిక్ మైక్రోబయాలజీ కానీ అక్కడ ఉన్న అట్మాస్ఫిరిక్ సైన్సెస్ కానీ జియాలజీ కానీ స్టడీ చేయడం కోసం. ఆ తర్వాత ఇండియా అనేది లైక్ చైనాతో పాటు ఏంటంటే అక్కడ ఉన్న కంట్రీస్ తోటి రిలేషన్స్ అనేవి కూడా ఇంక్రీజ్ చేసుకుంది. ఎందుకంటే ఆర్క్టిక్ రీసెర్చ్ బేస్ అనేది పెట్టుకోవడానికి అనమాట. అండ్ ఇన్ఫ్యాక్ట్ ఆర్క్టిక్ కౌన్సిల్లో ఇండియాకి అబ్జర్వర్ స్టేటస్ అనేది కూడా వచ్చింది. అప్పటి నుండి మనం ఏంటి అంటే కంటిన్యూస్గా మల్టీ సెన్సార్ మూడ్ అబ్జర్వేటరీ అనేది పెడుతున్నాం అనమాట. అలానే అట్మాస్ఫిరిక్ ల్యాబొరేటరీ 2016లోని. సో వీటి వల్ల ఏంటంటే ఆర్క్టిక్ ఐస్ సిస్టమ్ ఎలా వర్క్ అవుతుంది, గ్లేసియర్స్ కానీ వాటి తాలూకా మెల్టింగ్ అనేది ఏ విధంగా జరుగుతుంది, వాటి తాలూకా ఇంపాక్ట్ అనేది హిమాలయాస్ మీద కానీ ఇండియన్ మాన్సూన్ పైన కానీ ఎలా పడుతుంది అనే విషయాలు కూడా మనకి అర్థమవుతుంది. Even so, the issue of Indian engagement in the Arctic divides the country's academic and policy communities. ఒపీనియన్స్ అనేవి చాలా స్ప్లిట్టింగ్గా ఉన్నాయన్నమాట. సో కొంతమంది ఏంటి అంటే ఈ క్లైమేటిక్ చేంజింగ్ అనేది డెఫినెట్లీ ఇండియన్ ఎకానమీ మీద కూడా పడుతుంది అనేది. సో ద కన్సర్న్ ప్రైమరీ స్టెమ్స్ ఫ్రమ్ మైనింగ్ ఇన్ ద రీజన్ ఫర్ ఫాసిల్ ఫ్యూయల్స్, ఎన్ ఏరియా వేర్ ఇండియా హ్యాస్ యెట్ టు ఆర్టికులేట్ క్లియర్ ఎకనామిక్ స్ట్రాటజీ. సో వీటి ఇంపాక్ట్ అనేది మన తాలూకా ఎకానమీ పైన కూడా డెఫినెట్లీ ఉంటుంది. కాబట్టి లైక్ కొంతమంది ఓకే చేస్తున్నారు, కొంతమంది ఏంటి అంటే ఇప్పుడు ఇలాంటివి అవసరమా అని చెప్పేసి అనమాట. అండ్ అలానే నార్వే అంటే ప్రజెంట్ మన ఏంటి అంటే ఇన్ఫ్యాక్ట్ ఆర్టిక్ రీజియన్స్ దగ్గర ఉన్న కంట్రీస్తో కూడా మనం బెటర్ రిలేషన్స్ అనేవి కూడా మెయింటైన్ చేస్తున్నాం అనమాట. ఇన్ఫ్యాక్ట్ ఇండియాస్ ప్రెజెంట్ పాలసీ వచ్చేసరికి ఏంటి అంటే ఆర్క్టిక్ కంట్రీస్కి కోఆపరేట్ చేయడం. సో ఏ ఏరియాస్లోని ఫర్ ఎగ్జాంపుల్ లైక్ గ్రీన్ ఎనర్జీ కానీ గ్రీన్ అండ్ క్లీన్ ఇండస్ట్రీస్ కోసం కానీ అలానే రెస్పాన్సిబుల్ స్టేక్ హోల్డర్ క్రెడెన్షియల్స్ కానీ అంటే అక్కడ అంటే రెస్పాన్సిబిలిటీ అనేది మనం కూడా వహిస్తున్నాము అనేది దాన్ని రెస్పాన్సిబుల్ క్రెడిట్ అని కూడా అంటారు. With Denmark and Finland, for instance, Indian collaboration has come in areas such as waste management, pollution control, renewable energy, green technology. And many believe a partnership with Norway could be transformational. A context would enable greater participation in the Arctic Council working group. Norway toti manam better relations కానీ maintain చేసినట్లయితే ఆర్క్టిక్లోని మనకి మంచి అంటే పార్టిసిపేషన్కి స్కోప్ అనేది దొరుకుతుందన్నమాట. సో దట్ బ్లూ ఎకానమీ అనేది మనకి కనెక్టివిటీ కానీ మ్యారిటైమ్ ట్రాన్స్పోర్టేషన్ కానీ ఇన్వెస్ట్మెంట్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ రెస్పాన్సిబుల్ రిసోర్స్ డెవలప్మెంట్ కింద కానీ ఇవన్నీ కూడా ఇండియా మేనేజ్ చేసే ఆపర్చునిటీ అనేది మనకి దొరుకుతుందన్నమాట. ఓకేనా. సో ఎ పార్ట్నర్షిప్ విత్ నార్వే ఈజ్ లైక్లీ టు బీ ఫోకస్డ్ ఆన్ సైంటిఫిక్ రీసెర్చ్లో కానీ క్లైమేట్ అండ్ ఎన్వైర్మెంటల్ ప్రొటెక్షన్స్లో కానీ. సో దీస్ టూ ఆఫ్ ది 6 pillars that comprise India's Arctic policy, other 4 being economic and human development, transportation and connectivity, governance and international cooperation, national capacity building. సో ఇవన్నీ కూడాను ఇండియా తాలూకా ఆర్క్టిక్ పాలసీ. సో ప్రజెంట్ నార్వే తోటి కానీ బెటర్ రిలేషన్స్ కానీ మెయింటైన్ చేసినట్లయితే మనం ఏదైతే అనుకుంటున్నామో ఇవన్నీ కూడా మనకి అచీవ్ చేసే స్కోప్ అనేది ఉంటుందన్నమాట. ఓకేనా. సో ఆ కాంటెక్స్లోనే ఎందుకు ఎక్స్పెడిషన్స్ చేయడానికి గల రీజన్స్ కానీ ఎట్సెట్రా ఇక్కడ ఆర్డర్ క్లియర్గా ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. ఒకటి ఏంటి అంటే ఎన్వైర్మెంటల్ పర్స్పెక్టివ్లో ఆర్క్టిక్ తాలూకా గ్లేసియర్స్ కానీ మెల్ట్ అయితే ఇట్ విల్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ హిమాలయాస్ అండ్ ఇన్ టర్న్ విల్ హ్యావ్ ఇట్స్ ఇంపాక్ట్ ఆన్ అవర్ మాన్సూన్. ఆల్రెడీ నేను మాన్సూన్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరిగింది. ఓకేనా. ఐ హోప్ దిస్ ఈస్ వెరీ మచ్ క్లియర్ ఫర్ యూ అండ్ ఐ విల్ మూవ్ టు ది దిస్ ఈస్ ద లాస్ట్ ఆర్టికల్ ఫర్ టుడే. ఈ ఆర్టికల్ బేసిస్ మనం క్వశ్చన్ అనేది ఫ్రేమ్ చేసుకోవడానికి ట్రై చేస్తాం కదా. బట్ బిఫోర్ దట్ మనకేంటి అంటే ఒక చిన్న అనౌన్స్మెంట్ దట్ ఇప్పుడు మన ఎల్టీఎక్స్ క్లాసెస్ వల్ల ఏంటి అంటే యూపీఎస్సీ ఇన్ఫైనిటీ కోర్స్ అనేది లాంచ్ చేయడం అనేది జరిగింది. జిఎస్ ఫౌండేషన్, సిసాట్, ఎన్సీఆర్టీ, కరెంట్ అఫైర్స్, టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రొవైడ్ చేస్తారు. మన ఎల్టీఎక్స్ క్లాసెస్లో ఇంక్రెడిబుల్ టీచింగ్, అన్బిలీవబుల్ కేర్ అండ్ లైఫ్ టైమ్ వెలిడిటీ ఆపర్చునిటీ అనేది ఉంటుంది. అలానే అవైలబుల్గా వైజాగ్ ఆఫ్లైన్ కోర్స్ కూడా ఉంది అండ్ ఆన్లైన్. ఫ్రీ డెమో కోసం యూ కెన్ కాల్ 7893899553. ఈ నెంబర్ కాల్ చేసి మీ డౌట్స్ అనేవి క్లియర్ చేసుకుని త్వరగా జాయిన్ అయ్యే ప్రయత్నం అనేది చేయండి. ఇఫ్ అట్ ఆల్ యూపీఎస్సీ ఈజ్ యోర్ డ్రీమ్ దెన్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఈస్ ద బెస్ట్ డెస్టినేషన్ ఫర్ యూ గైస్, సీరియస్లీ. అండ్ ఈరోజు క్వశ్చన్ ఆఫ్ ద డే, కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్. Right to privacy is a part of freedom of speech and expression.
Okay. Right to privacy as fundamental right after Puttaswamy verdict given by Supreme Court. Which of the following are not true? Okay, A 1 only, B 2 only, C both, D none. ఓకే, సో మీ ఆన్సర్ అనేది కింద కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి. అలానే వీ షాల్ మీట్ అగైన్ టుమారో విత్ సమ్ మోర్ బ్యూటిఫుల్ ఆర్టికల్స్. టిల్ దెన్ హ్యావ్ ఎ గుడ్ డే. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.